కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎం. బీఆర్ఎస్ హస్తం పార్టీలది కుంభకోణాల బంధం. తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది. పటాన్చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజం. సో మనం ముందే చెప్పినాం, ఈ కాళేశ్వరం అన్నది ఒక చదరంగం, ఒక చెస్ గేమ్ లాంటిది కాళేశ్వరం అన్నది. సో ఈ రాజకీయ పార్టీలు కాళేశ్వరం అంశాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాని మీద విచారణ విషయంలో మాత్రం చిత్తశుద్ధితో ఆయన చేయలే, నేను చేస్తా, నా పరిధిలో ఉన్న ఏజెన్సీస్ ద్వారా నేను ఆ విచారణను బయట పెడతా అనే దమ్ము ధైర్యం, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ పేరు పలికే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. ఓకే, మీడియాకు కూడా లేదు. ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. అధికారిక కార్యక్రమంలో 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. తెలంగాణను దోచుకోవడంలో ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ల ఆట ఎక్కువ కాలం సాగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్లు, ఎయిర్ స్ట్రైక్లు కూడా చేస్తుందని గుర్తించాలి అన్నారు. ఇందుకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లది కుంభకోణాల బంధమని విమర్శించారు. కాళేశ్వరం కుంభకోణంలో తమ పార్టీ నేతల ప్రమేయం కూడా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాగస్వామ్యం బయటకు వస్తుందనే పై విచారణతో చేతులు దులిపేసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారన్నారు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్లు నాణ్యానికి చెరోవైపు వంటివన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అవగాహన ఉందో లేదో అనేది తెలంగాణ ప్రజలకు తెలుసని, వారికి కుంభకోణాల్లో అవగాహన ఉందని మాత్రం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. సో నా మీద విమర్శలు చేస్తున్నారు, దేనికోసం అంటే కుటుంబ పార్టీల అవినీతిని నేను బయటపెడుతున్నాను కాబట్టి నా మీద విమర్శ చేస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారని మోదీ అంటున్నారు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత ఎజెండాలు తప్ప దేశ అభివృద్ధి పైన ధ్యాస ఉండదు. కుటుంబ ప్రయోజనాల కోసం అవి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడతాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ఏ కుటుంబ చరిత్ర అయినా ఒక్కటే. కుటుంబ పార్టీలు తమకు నల్లధనం రూపంలో వచ్చే బహుమతులను తెల్లధనంగా మార్చుకుంటాయి. నాకు వచ్చే బహుమతులను నేను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన ప్రాజెక్టుకు అందజేస్తున్నా. ఇలా ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల దాకా ఇచ్చిన అని మోదీ చెప్తున్నాడు. వాళ్ళు సింగిల్ ఎజెండాతో కుటుంబ పాలన, కుటుంబ పరిపాలన, కుటుంబ పార్టీలు ఈ ఎజెండాతో ప్రచారం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలా? ఆ టికెట్ల కేటాయింపు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఈ పార్టీ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఆ పని చేస్తున్నదా? నో. జానారెడ్డి కొడుక్కి ఇవ్వాలి, కోమటిరెడ్డి భార్యకి ఇవ్వాలి, లేకపోతే బిడ్డకి ఇవ్వాలి, లేకపోతే అన్న కొడుక్కి ఇవ్వాలి. ఎవరికి వాళ్ళుగా లెక్కలేసుకొని భట్టి విక్రమార్క భార్యకి ఇవ్వాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికి టికెట్ కావాలా, ఇట్లా వాళ్ళకు లెక్కలేసుకొని టికెట్లు పంచుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు దానికి కౌంటర్ ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఈ విషయంలో కౌంటర్ ఇచ్చే అవకాశం మీకున్నదా? లేదు. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం, సరే ఇదొక యాంగిల్ అయితే, కాళేశ్వరం మీద మోదీ మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా ఆంధ్రజ్యోతిలో కూడా ఈ కథనం మనకు ప్రధానంగా ఉన్నది. సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదాన్ని నరేంద్ర మోదీ వాడడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పైన సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నాం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మాకు కావాలి అంటున్నారు. ఒకసారి చూడండి, ఇది చాలా డీటెయిల్డ్గా మనం విశ్లేషించాలి. తెలంగాణ ప్రభుత్వం పైన సర్జికల్ స్ట్రైక్స్, ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా రాష్ట్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం. దోచుకోవడంలో రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్కు పాత్ర ఉంది. వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలు నాశనమయ్యాయి. వాటి కుంభకోణాలు వెలికి తీస్తున్నాను అనే నా కుటుంబంపై దాడి చేస్తున్నారు. పటాన్చెరు విజయ సంకల్ప సభలో మోదీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు అని పునరుద్ఘాటన. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కొత్త ఏటీఎంగా మార్చుకుంది. ఒకరిని మరొకరు కాపాడుకునే ఆటలు ఇక్కడ సాగుతున్నాయి. ఇవి ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రభుత్వం పైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తాం. ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి, స్వేచ్ఛగా సహకరించాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని పడగొడతామని చేసిన దాంట్లో భాగంగా మాట్లాడిండా? రెండు, ఇక్కడున్న అవినీతిని వెలికి తీయడంలో అవినీతి మీద సర్జికల్ స్ట్రైక్స్ అన్నాడా? ఇప్పుడు అది నరేంద్ర మోదీనే బీజేపీనే క్లారిటీ ఇవ్వాలి ఆ విషయంలో. ఇప్పుడు ఇక్కడ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి?
ఒకసారి వినండి. ఇప్పుడు ఇది ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రకటన మాత్రమే, అవినీతి మీద యుద్ధం కాదు అన్న ఆలోచన ఎందుకు వస్తున్నది, అనుమానం ఎందుకు వస్తున్నది? పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఇది టోటల్గా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సంబంధించిన అంశం, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు, సో అందుకే వాళ్ళు పైపైన విచారణ చేస్తున్నారు అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే మోదీ గారు దయచేసి ఒక విషయం గమనించండి. కాళేశ్వరం అంశంలో సిబిఐ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టులో ఈ హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో చాలా క్లియర్గా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఇదేమో ప్రాజెక్టుకు అనుమతి పేరుతో కొన్ని అనుమతులు ఇచ్చినారు. సరే వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టు కరెక్ట్ కాదని ఇదే సిడబ్ల్యూసి మేడిగడ్డ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పింది, అందులో వాస్తవం ఉన్నది. కానీ సిబిఐ ఈ సిడబ్ల్యూసి పాత్రను కూడా ప్రస్తావించింది తన అఫిడవిట్లో, హైకోర్టులో వేసిన అఫిడవిట్లో. దాంతోపాటు ఈ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి అనే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి దాదాపు 60,000 కోట్ల లోన్లు ఇచ్చినారు. 60,000 కోట్ల లోన్లు ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, కేంద్ర జలశక్తి అనుమతి లేకుండా సిడబ్ల్యూసి నుంచి పర్మిషన్స్ వచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా 60,000 కోట్ల లోన్లు 10 to 11%, మనం పర్సనల్ లోన్లు తీసుకున్నట్టు 10 to 11% ఇంట్రెస్ట్కి కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చే అవకాశం లేదు. అన్ని రకాల అనుమతులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి, ఎవరి భాగస్వామ్యం ఉన్నది? అండ్ దట్టు 2000 అంటే ప్రాజెక్టు స్టార్ట్ అయిన వెంటనే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఆనాడు మీరు కొంత దగ్గరగా ఉన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోవడానికి కూడా మీరు హెల్ప్ చేసినారు ఆ రోజున. ఇప్పుడు ఎవరు అందుకే నేను అంటున్నా ఇది పొలిటికల్ చెస్ గేమ్ లాంటిది. ఇప్పుడు ఇంకొక విషయం, ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో 90% కట్టింది ఎవరండి? మెగా కృష్ణారెడ్డి. ఈ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు దాదాపు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండని అంటున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు. నా లాస్ట్ నెల క్రితం ఇంటర్వ్యూలో రఘునందన్ రావు గారు అన్నారు, ఆయన మీద కేసు బుక్ అయింది, దాని మీద విచారణ చేయబోతున్నామని. ఇంతవరకు దీని మీద విచారణ లేదు. ఈ 12,000 కోట్ల జిఎస్టీ ఎట్లెగ్గొట్టిండు? టోటల్ మెగా కృష్ణారెడ్డి ఇంత పెద్ద ఎత్తున డబ్బులను ఎట్లా సంపాదించి ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు? ఇవన్నీ ఎవరు లెక్క తేల్చాలా? ఈడీ లెక్క తేల్చాలా? ఈడీ గతంలోనే మెగా కృష్ణారెడ్డి మీద ఈడీ రైడ్స్ చేసింది, ఏమైనాయి? ఇప్పుడు ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో, ఈ అవినీతి విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అన్న క్వశ్చన్కి ఏమంటున్నారు మీరు? 100% మీరు చెప్పింది కూడా కరెక్టే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, లేకపోతే హైకోర్టు ఇనిషియేట్ తీసుకొని ఆ సిబిఐకి అప్పగించాలి. అప్పుడు మీరు ఇప్పుడు సిబిఐ హైకోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారంగా సిడబ్ల్యూసి, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి పాత్ర ఉందని చెప్పింది. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి 3 సంస్థల మీద ఇన్వెస్టిగేషన్కి అక్కర్లేదు కదా? చలో మరి సిబిఐ ఎంక్వైరీ వీటి మీద వేయండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సంపాదించిన సొమ్మంతా ఎక్కడ పోయింది? విదేశాలకు పోయింది. తెలంగాణలో భూములు కొన్నారు. ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టిరు. మీరు ఇంకా అదే కాళేశ్వరంకి సంబంధించిన డబ్బు దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కేసీఆర్ పంచిపెట్టిండు పప్పు బెల్లం లాగా. 100% ఇది వాస్తవం. జస్ట్ ఈడీ ఎంటర్ అయిపోతే మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని. 100% ఇన్వాల్వ్ అయింది. ఇందులో బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. అన్ని పార్టీలు ఇందులో భాగస్వాములై ఉన్నాయి. ఎవ్వరూ దీనికి అతీతం కాదు. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ ఇచ్చే పెన్షన్లు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు 100%. ఇప్పుడున్న మంత్రులు కూడా ఉన్నారు అందులో. పేర్లు ఇప్పుడు మనం చెప్పలేం, కానీ మంత్రులు కూడా ఉన్నారు. అండ్ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరి మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారు? ఈ కాళేశ్వరం మీద విచారణ అన్న విషయంలో, ఎందుకంటే ప్రధానమంత్రి ఆ పాయింట్ రేజ్ చేశారంటే చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మీరు అన్నారు చాలా క్లియర్గా తెలంగాణ పైన సర్జికల్ స్ట్రైక్స్ అని. సరే ఇది ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమమా లేకపోతే ఇంకోట అన్నది మనం వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, వాళ్ళ యొక్క నిర్ణయాలను బట్టి ఉంటుంది. సో ఈ కాళేశ్వరం విషయంలో మీరు
ఎవరు కూడా చిత్తశుద్ధితో అడుగు ముందుకేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే. వాళ్ళు కేవలం మేడిగడ్డ ఆడనే తిరుగుతున్నారు. మేడిగడ్డ తప్ప మెగా కృష్ణారెడ్డి పేరు వస్తలేదు ఎవరి నోటి నుంచి. ఆశ్చర్యం అనిపిస్తున్నది. జనాన్ని మాయ చేస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు. అందుకే మోదీ గారు ప్రధానమంత్రిగా మీరు కూడా జనాన్ని ఏమార్చే ఓట్లు వచ్చే స్టేట్మెంట్స్ కాకుండా టోటల్ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. చలో మా వాళ్ళు ఉన్నా మేము ఇబ్బంది ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని విచారణకు ఆదేశించండి. ఈడీ రైట్స్ జరిగినాయి, వాస్తవాలు బయట పెట్టండి. ఈడీని ఎంటర్ చేయండి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది ఇందులో. సో ఇది నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన మోదీ మాట్లాడిన దానిపైన చిన్న విశ్లేషణ. రెండో రోజు తెలంగాణ టూర్లో భాగంగా మంగళవారం ఉదయం ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన వేదిక నుంచి దాదాపు రాష్ట్రంలో 7,200 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో కొత్తగా పలు అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. దక్షిణ భారతదేశానికి గేట్వేగా ఉన్న తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం పటాన్చెరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిపైన విసిగి వేసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ వేరువేరు కాదని, ఒకే నాణానికి ఇరువైపులా ఉండే బొమ్మ బొరుసు వంటివని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవినీతి బంధం బలంగా ఉందని, ఈ విషయం తెలంగాణలోని ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణను దోచుకోవడంలో ఇద్దరూ కలిసే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ కోట్లాది రూపాయలను దోచుకున్నది. మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది? బీఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎందుకు చేయట్లేదు? ఫైళ్లు తవ్వి వాస్తవాలన్నీ దాస్తోంది. కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ పాత్ర ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదు. బండారం బయటపడుతుందనే వాస్తవాలు వెల్లడించట్లేదు అని విమర్శించారు. 2 రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నాను అని, ఇక్కడి ప్రజలు ఉత్సాహం చూస్తుంటే తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మీ ప్రేమను తెలంగాణ అభివృద్ధిలో రెండింతలు చేసి మీకు చూపిస్తా. మీ ప్రేమ ఉత్సాహం వృధా కానివ్వను. ఇది మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా పూర్తయ్యే గ్యారంటీ. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెప్పామా లేదా? ఆ హామీని అమలు చేసి చూపించామా లేదా? అయోధ్య రామ మందిరంలో శ్రీరామచంద్రుడిని స్వాగతం పలుకుతామని చెప్పాం, గౌరవంతో స్వాగతం పలికాం. మోదీ గ్యారంటీ పూర్తయిందా లేదా? ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. ప్రపంచానికే వెలుగు రేఖగా మారి కొత్త అంచులకు చేరింది. ఈరోజు మీకు ఒక గ్యారంటీ ఇస్తున్నా, రాసి పెట్టుకోండి. కొన్నేళ్లలో భారత్ 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నది. ఈ హామీని కూడా అమలు చేసి చూపిస్తాం అని ప్రకటించారు. అబ్కీ బార్ 400 పార్. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు దాటేస్తామని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అని చెప్పారు. కుటుంబం కాదు, నాకు దేశమే ఫస్ట్. నాకు ఒక్క ఇల్లు కూడా లేదు. నల్లధనాన్ని విదేశాల్లో దాచుకోవడానికి వారంతా ఆయా దేశాల్లో ఖాతాలు తెరిస్తే తాను కోట్లాది మంది పేదలకు జన్ధన్ ఖాతాలు తెరిపించానని, వాళ్లకు తనకు ఇదే తేడా అని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయ నాయకులు బంగ్లాలు, అద్దాల మేడలు కట్టుకుంటే నేను నా కోసం ఒక్క ఇంటిని కూడా కట్టుకోలేదు. కానీ దేశంలోని పేదలకు 4 కోట్ల ఇల్లు కట్టించా. వాళ్ళు దేశాన్ని నాశనం చేసే ఏ అవకాశాన్ని వదులుకోలే. ఖజానా ఖాళీ చేశారు, భూములు అమ్ముకున్నారు. కానీ నేను దేశాన్ని, మీ భవిష్యత్తును నిర్మించడానికి భూమి, ఆకాశం, పాతాళాన్ని ఏకం చేస్తున్నా అని మోదీ వ్యాఖ్యానించారట. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు 1000 కోట్లు వెచ్చిస్తున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, యువత కలలను సాకారం చేయడం మోడీ బాధ్యత అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టేట్మెంటు, ఈ కాళేశ్వరం ఏటీఎం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, లిక్కర్ స్కామ్లో కేసీఆర్ బిడ్డనే ఇరుక్కుందని, ఇట్లాంటి ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చినారు కదా. ఏ దాని మీద కూడా విచారణ ప్రజలు కోరుకున్న విధంగా జరగట్లేదు. మరి దీనికి కూడా దయచేసి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. వర్గీకరణకు సంపూర్ణ మద్దతు మోదీ.